సి ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ట్యాబ్ లో మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటి వాటర్ మార్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. సో ఇది అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది ఆ వాటర్ మార్క్ అంటే సో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనకు నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్కడ యూజ్ చేస్తారు సమ్ ఇన్స్టిట్యూషన్స్ లో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీసులలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్స్ ని కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు ప్రిపరేషన్ అప్పుడు ఆ వాటర్ మార్క్ అనేది యూజ్ చేస్తారు. వాళ్ళ ఆఫీస్ నేమ్ కావచ్చు, వాళ్ళ కంపెనీ నేమ్ కావచ్చు, వాట్ ఇట్ మేబీ. నెక్స్ట్ వాళ్ళ ఓన్ నేమ్ రాయాలంటే ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మార్క్లోకి వెళ్ళి కస్టమ్ వాటర్ మార్క్. ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ నేమ్ ఏంటి ఇక్కడ సో బైరెడ్ కాబట్టి నేను బైరెడ్ అని రాస్తాను. ఓకే సో దెన్ ఓకే అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది బైరెడ్ అని వచ్చేసింది. దాని యొక్క సైజ్ పెంచాలనుకుంటే ఏం చేస్తాం మళ్ళీ సో ఇక్కడ ఆటో తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ 224 ఇచ్చాను. ఓకే సో ఆటోమేటిక్గా అయిపోయింది దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ అప్లై టు సమ్ ఎనీ కలర్, సమ్ కలర్స్ అప్లై చేయాలంటే ఏం చేస్తాం ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కలర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ అప్లై దట్ సో కలర్స్ అలా చేసుకొని ఓకే అంటే ఏమైపోతుంది ఆటోమేటిక్గా కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మార్క్ రూపంలో ఏదైనా టెక్స్ట్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్టే కాకుండా ఇంకేం అప్లై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ అప్లై చేయొచ్చు. వాటర్ మార్క్ ఏం చేయొచ్చు సమ్ పిక్చర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం సో ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్షన్ చేసుకొని సెలెక్ట్ ద పిక్చర్స్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే సో ఇక్కడ డౌన్లోడ్స్ లో బైరెడ్ లోగో ఉంది. ఓకే ఇన్సర్ట్ అగైన్ ఓకే అంటున్నాను ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ విధంగా సో పిక్చర్స్ కూడా అప్లై చేయవచ్చు. కొద్దిగా థిక్గా రావాలంటే ఏం చేస్తాం ఇక్కడ వాష్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ రిమూవ్ చేసి ఓకే అండి కొంచెం థిక్గా వస్తుంది. ఓకే సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు వాటర్ మార్క్ అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ అవసరం లేదని కూడా ఏం చేస్తాం మళ్ళీ రిమూవ్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ కావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్